అయినా ఎకడమిక్ ఇన్ఫర్మేషన్ కోసం శత్రువు అవతల వాడి ఖరాబ్ సార్ మీకు కావాలంటే ఎలాంటికి పంపించండి. ఎలాంటి మేడం ఉన్నారు కదా, శత్రువు అనే పదం అందులో ఉండదు. శత్రువు ఎవడికి? నీకు. వాళ్ళ ఆవిడికి లవింగ్ హస్బెండ్ అయి ఉంటాడు, వాళ్ళ పిల్లలకి లవింగ్ ఫాదర్ అయి ఉంటాడు, నీకు శత్రువు అయి ఉంటాడు. అంటే శత్రువు మిత్రువు అనేటువంటిది ఎవరో మెంటల్ ఎవరేషన్. అంటే అవతల శత్రువు అని ఇచ్చాడంటే ఏమో సంఘ దోషం అన్నాను. ఎనీ డిఫరెన్స్ విత్ ఎనీబడి ఇన్ దిస్ ఎర్త్ ఈజ్ అన్ అటాచ్మెంట్. ఎందుకు అనవసరంగా అటాచ్మెంట్ పడుతుంది? వాడెవడో వాడి మీద వీడి మీద అటాచ్మెంట్. నీకు ఎంత శుభ్రంగా ఉండడానికి గాడ్ ఇచ్చి హ్యాపీగా ఉండరా అంటే వై షుడ్ యూ క్యారీ ఒపీనియన్ అబౌట్ లాట్ ఆఫ్ పీపుల్? కామన్ సెన్స్. వై షుడ్ యూ ఫార్మ్ అన్ ఒపీనియన్ ఆన్ ఎనీబడి ఆన్ దిస్ ఎర్త్? సుఖంగా ఉండాలి, చక్కగా మ్యూజిక్ నేర్చుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, దేవుడి మీద భజన చేసుకోవచ్చు, వేదం చదువుకోవచ్చు, ఇలా భగవద్గీత ఏదైనా చదువుకోవచ్చు, చాలా విషయాలు. వాడు ఇలాంటి వాడు అని రోడ్డు మీద జంక్షన్లు కనిపించి ఎదుగుకోవాలి. అది పాప శ్రీకృష్ణుడు బాగా నాకెవడు శత్రువు లేడు. పాండవులతో కౌరవులు కూడా అంతే. కౌరవులు నేను చచ్చిపోతాను కోసమో గుళ్ళ పాండవులు నా ప్రొటెక్షన్ కావాలన్నా గుళ్ళ ప్రొటెక్షన్ ఇస్తాను. కొద్దిగా జెంట్స్ పాండవ ప్రొటెక్షన్ ఇచ్చాను. నేను కొడుకు చచ్చిపోతాం అన్నా. ఎవరు దుర్యోధనుడు కొడుకు చచ్చిపోతాను. వెరీ గుడ్. అంతా అయిపోయాయి. వాళ్ళ ఓన్ పీపుల్, రిలేటివ్స్ వాళ్ళంతా కూడా యాదవ్. వాళ్ళ పాండవులు కౌరవులు మేము అతను కొడుకుని చచ్చిపోలేమా? చాలు కొడుకుని నేను రెండు గడి పెట్టి కొడుకున్నాను. వీళ్ళేమో శస్త్రాలు నేర్చుకుని కొడుకున్నాను. వాళ్ళేమో రెండు గడి పెట్టి కొడుకుని వచ్చాను. పోతామంటే గుళ్ళక అది ఎవరితో ఎలా ఉండాలో ఉన్నాడు తప్ప ఎవరి మీద ఆయన మిత్రత్వం శత్రుత్వం లేదు. వాడు ఎలా ఉంటే అలాగా ఈయన బిహేవ్ చేశాడు. వాళ్ళు అంచేత శత్రుమిత్రత్వాదులు మనకు భావంలో ఏర్పడాల నష్టంతా. కర్మ ఫలితములపై వ్యక్తులపై మంచి చెడ్డలు మనకు అభిప్రాయం ఏర్పడాల. మీకు తెలిసినటువంటి ఇట్టి ప్రవృత్తిని అసంగమం. అసంగం అనే శాస్త్రం మీకు ఇస్తున్నాను. దాంతో ఏది కొట్టించుకోవాలని పుస్తకం అంటాడు. కాబట్టి అసంగం అంటే ఏంటి? ఈ పేరు మనకి చెప్పాడు భగవద్గీతలో. ఇక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగానికి వచ్చేసరికి మనకి ఇవన్నీ ఉండేటువంటి పాత చాప్టర్స్లో ఉండేటువంటి దాంట్లో ఇదంతా కూడా ఆల్రెడీ నేర్పేసి ఉంటారు. కర్మయోగం అన్నది, కర్మ సన్యాస యోగం అన్నది, ధ్యాన యోగం అన్నది. మేము దాటి ఇక్కడికి వస్తాము. ఇట్లా ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నటువంటి చాలా వరకు ఉండేటటువంటి దాంట్లో సంఘదోషం చేస్తాం. కామన్ సెన్స్ ఏంటంటే అన్హ్యాపీగా ఉండాలని నువ్వు ప్రయత్నం చేయలేదు. అన్హ్యాపీగా ఉండడానికి కావాల్సిన ప్రయత్నం చేసినటువంటి ఫూల్ కంటే ఎవరు లేడు. అలా ఉన్నావు అన్హ్యాపీగా ఉంటే నువ్వు ఫూల్ అనిపించావు. హ్యాపీగా ఉండడానికి అన్ని ఎకేషన్స్ ఉంటావు కదా. జాగ్రత్తగా మీరు జీవితంలో ఆలోచించి చూడండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండేటువంటి 100 ఇన్సిడెంట్లో 90 ఇన్సిడెంట్ ఆనందంగా ఉన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒక పిల్లలు ఆడుకుంటూ ఉంటుంది, సందర్భంగా నవ్వు రావాలి. ఈ చిన్నపిల్లలు తీసుకున్నాం అనుకోండి, నీ కర్మ. తనగా ఆడుకుంటే ఆడుకుంటుంది, దాన్ని ఎంజాయ్ చేయలేదు. చిన్నపిల్లలు ఆడుకుంటే ఎంజాయ్ చేయలేదు. ఏం జబ్బులు లెక్క. గోవిశంకర్ గారి దగ్గర చక్రవర్తి గారి దగ్గర ముందు వేసుకోవాలి. అంతే ముందుగా ఉంది. చాలా దేవతల ముందు నడుపుకుంటున్నారు. ఇటువంటి హ్యాపీ ఇన్సిడెంట్స్ కొన్ని 100 ఉంటారు. దాన్ని నవ్వుతూ హ్యాపీ ఒకటో రెండో ఇన్సిడెంట్లు చికాకు కలిగించడం ఉంటాయి. దాంట్లో ఇరుక్కుపోక దేన్ని ఎక్కడికి దెన్ అండ్ దేర్ అంటారు శ్రీకృష్ణుడు. అక్కడ దాన్ని వదలడం అసంగం అంటారు. వదిలేయడం అనేది తెచ్చుకోవాలి. ఎవరు ఏదో ఉన్నారో అయిపోయింది తర్వాత దాన్ని వదిలేసి బయటకు వచ్చారు.
నచ్చిన విషయాలు అవతరణవచ్చు, నచ్చినట్టుగా అవతరణ బిహేవ్ చేయొచ్చు. ఈ ప్రపంచంలో సార్ మీరు అనుకున్నట్టుగా ఎవరు ఎక్కడ బిహేవ్ చేయరు సార్. అలా ఎక్స్పెక్ట్ చేస్తే మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. మనం చెప్తాం ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. మాస్టర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీత శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి చెప్పలేకపోయాడు. ఇప్పుడు వెళ్ళండి అదే బాగా నువ్వు చెప్పినవన్నీ నాకు తెలుసు కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్ అన్నాడు. వీడియోగా ఉంటుంది వటాలి వర్తేం ఎంత మంచివే కానీ విషయాలు వాటి మీద నమ్మకం విన్నాను. ఐ వాంట్ టు డిస్కౌంటర్ దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. యూ వాంట్ టు బి అన్హ్యాపీ అంటే దట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ ఏంటి, ఐ వాంట్ టు బి స్కౌండర్ అండ్ దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అందునుంచి బయటికి రావడానికి అసంగం అనేటువంటి శస్త్రం ఇస్తాను. ఈ శస్త్రం చాలా పవర్ఫుల్ అయినటువంటిది. ఈ శస్త్రం గురించి రేపు పండుగ చెప్పుకుందాం. రేపు పొద్దున్నదే. అంతవరకు స్వస్తి ప్రజాబ్రాహ్మణే